వారికి నష్టపరిహారం ఇవ్వాలా, ఏం చేయాలా? లేదంటే మేము ఉన్నామని పొన్నం ప్రభాకర్ పోయి ఒక రైతు మీద చేసి నేనున్నా, ఎందుకు బాధపడుతున్నావు, నేను నిన్ను చూసుకుంటా అని ఒక మాట అంటే ఏమైంది? మరి అధికారం ఎక్కించిందేమో రేవంత్ రెడ్డిని, పరామర్శించేదేమో గత ప్రభుత్వం వాళ్ళు, కేసీఆర్ వాళ్ళు. కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ కలిసి, హరీష్ రావు, జగదీశ్వరరావు వీళ్ళందరూ కలిసి వీళ్ళు పంట పరిహార నష్టానికి పంట నష్టమైన వారందరి బాధితుల దగ్గర పోయి పరామర్శిస్తా ఉంటే మా ముఖ్యమంత్రులు, మా రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు మాత్రం ఫామ్ హౌస్ లో పండుకున్నారో, లేకుంటే ప్రెస్ మీట్ లో పెట్టడం బిజీ అయిపోయారో, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆగం చేయడంలో బిజీ అయిపోయారో ఇక తెలియని పరిస్థితి. ఇదైతే కరెక్ట్ కాదు. మీరు గెలవాలనుకుంటే రాష్ట్ర రైతాంగం వారిని 100 రోజులు పట్టించుకొని మీరు 5 సంవత్సరాలు ఏ విధంగా పట్టించుకుంటారు? ప్రజలారైతే మీకే అర్థం కావాలి. దయచేసి లోక్సభ ఎన్నికల్లో ఇటువంటి నష్టాల్లో ఉన్న రైతుని ఆదుకొని ఇటువంటి ప్రభుత్వం వారికి లోక్సభ ఎన్నికల్లో